brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణలో లంచ్ మీటింగ్ హీట్ పుట్టించింది. కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డికి ఈసారి పెద్ద పదవి దక్కేలా ఉంది. జానారెడ్డికి ఏ పదవి దక్కబోతోంది? సీఎం రేవంత్ ఆయనకి ఏ పోస్ట్ ఆఫర్ చేశారు? అసలు జానారెడ్డితో భేటీ అయిన రేవంత్ ఏ విషయాలపై డిస్కస్ చేశారు? ఇలాంటి ప్రశ్నలు కాంగ్రెస్ నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో నిన్నటి దాకా మీనాక్షి యాక్షన్ పై తీవ్ర చర్చ జరిగితే గురువారం జానారెడ్డిపై బిగ్ డిబేటే నడుస్తోంది. కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. జానారెడ్డి ఇంటికి వెళ్లి 2 గంటల పాటు చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. రేవంత్ సర్కార్ సలహాదారుల్లో సీనియర్లు లేరన్న విమర్శలు వినిపించాయి. దీంతో ఆ లోటును జానారెడ్డితో భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. జానారెడ్డి లాంటి సీనియర్ నేతను ముందు పెట్టి ఇటు స్వపక్షంలో అసమ్మతి వర్గాన్ని అటు విపక్షాలను ధీటుగా ఎదుర్కోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. 2 రోజుల క్రితం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జరిగిన భేటీలో తాను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధమని జానారెడ్డి ప్రకటించారు. తన దగ్గరికి వస్తే ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడే సలహాలు ఇస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై జానారెడ్డితో చర్చించారు ముఖ్యమంత్రి. ఏ సామాజిక వర్గానికి ఏ జిల్లాకు పదవులు ఇవ్వాలన్న విషయంపై సలహాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే జానారెడ్డి కుటుంబం నుంచి 2 ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఒక కుమారుడు ఎంపీ కాగా మరో కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు జానారెడ్డికి ముఖ్య సలహాదారు పదవి దక్కబోతుంది.